నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు పోసాని. రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు ఆయన తరపు న్యాయవాది. పోసాని కృష్ణమురళిని కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు ఓబులవారిపల్లి పోలీసులు. ఇక రిమాండ్ రిపోర్టులో అంశాలు ఏమిటి అనేది మనం ఒకసారి గమనిస్తే, కులాల మధ్య చిచ్చు పెట్టి వర్గ విభేదాలు సృష్టించే విధంగా కుట్ర చేశారన్నారు పోలీసులు. ఇక ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయన కుటుంబాన్ని వ్యక్తిగత జీవితానికి ముడిపెడుతూ దూషించడం జరిగిందన్నారు పోలీసులు. సినీ పరిశ్రమకు ఒక కులాన్ని ఆపాదించడం ద్వారా అలజడి సృష్టించారని అన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ ని అసభ్య పదజాలంతో తిట్టారని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఇక మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని అన్నారు. నంది అవార్డు కమిటీపై కులం పేరుతో దూషించారంటూ కోర్టుకు విన్నవించారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఏ ఒక్క కేసులోనూ విచారణకు హాజరు కాలేదని అన్నారు. ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్టులో ఉన్న కీలకమైన విషయాలు. ఇదిలా ఉంటే అసలు తనపై 14 కేసులు ఉన్నట్లు కూడా పోసానికే తెలియదు అంటున్నారు ఆయన అడ్వకేట్ పొన్నవోలు. అనేక అనవసర సెక్షన్స్ అందులో పొందుపరిచారని అంటున్నారు. 5 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్స్ కి రిమాండ్ విధించాల్సినంత అవసరం లేదని, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లా పరిస్థితి తయారైపోయిందని అన్నారు. కేసు అండి ఇది ఎవడైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ రోల్ చేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తుంది. కానీ ఇక్కడ స్టేటే పర్సిక్యూటర్గా తయారైంది. స్టేటే కేసు పెట్టిస్తుంది, కేసే దీన్ని ముందర తీసుకుపోతుంది. స్టేటే దీన్ని అరాచకమైనటువంటి ఒక పాలన క్రియేట్ చేసి అన్ని వ్యవస్థల్ని, ఏది న్యాయ వ్యవస్థను కాదు బాబు, అన్ని వ్యవస్థల్ని వారి గుప్పిట్లో పెట్టుకొని, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను వారి గుప్పిట్లో పెట్టుకొని, అదే ఈరోజు కోర్టు వారు చెప్పడం జరిగింది. 111 పెట్టారు అంటే లైఫ్ పనిష్మెంట్ దానికి. కానీ మేము చాలా వరకు సక్సీడ్ అయినాం. మా వాదనలో నిజం ఉందని కోర్టు వారు ఒప్పుకున్నారు. 111 ఈ కేసుకు అప్లై కాదు అని స్పష్టంగా చెప్పారు. అబ్సీనిటీ గురించి సెక్షన్ 67 ఐటీ యాక్ట్ అది కూడా అప్లై కాదన్నారు. కానీ వర్గ వైషమ్యాలు క్రియేట్ చేసే 2 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అది ఆ సెక్షన్లు దీనికి అనువర్తిస్తాయని నిర్ధారించాను కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాను చెప్పి 5 years ఆఫ్